నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పారిశ్రామికవాడ నరకానికి రహదార. వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోరా? గత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోరా? కార్మికుల ప్రాణాలు పోతున్నా చలనం రాదా? డేంజర్ సాల్వెంట్ని డ్రమ్ముల్లో ఎలా వదిలేశారు? ఎసెన్షియా కంపెనీలో భద్రత అటకెక్కించారా? ప్రమోటర్స్ ఎవరు? యజమాని ఎక్కడ? కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అచ్యుతాపురం సెజ్లో మృత్యు ఘోష దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఇంత జరుగుతున్నా ఎసెన్షియా కంపెనీ మేనేజ్మెంట్ మాత్రం రియాక్ట్ కాలేదు. కార్మికుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు. సీరియస్ యాక్షన్ తప్పదని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా సరే స్పందించలేదు. ఇంతకీ ఎసెన్షియా కంపెనీ ఎవరిది? క్రిమినల్ కేసు నమోదైన కిరణ్ రెడ్డి ఎవరు? కంపెనీ ప్రమోటర్స్ ఎక్కడ ఉన్నారు? కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. యాజమాన్యాలకు చీమ కుట్టినట్లయినా లేదు. జనం ప్రాణాలంటే ఎందుకింత అలుసు? ఎసెన్షియా యజమాని ఎక్కడున్నాడు? సాల్వెంట్ డేంజర్ అని తెలిసినా డ్రమ్ముల్లో ఎలా వదిలేశారు? ప్రమాద సమయంలోనేనా అధికారుల ఉరుకులు పరుగులు? ఈజ్ ఆఫ్ డూయింగ్ మాటున సేఫ్టీ ఆడిట్ జరగట్లేదా? మేలుకోకుంటే మళ్లీ మళ్లీ అదే ముప్పు తప్పదా? పదే పదే అవే ప్రమాదాలు. సెజ్ వేరైనా కంపెనీ మారినా తీరు ఒక్కటే. కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పదుల సంఖ్యలో మృతులుంటున్న యాజమాన్యాలు మచ్చుకైనా పట్టించుకోవు. ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించవు, కనిపించవు. చీమ కుట్టినట్లయినా స్పందించవు. పోయేవి కార్మికులవే కదా, ఫ్యాక్టరీల యాజమాన్యాలవి ఎక్కడైనా ఉన్నాయా? అందుకేనేమో ఈ నిర్లక్ష్యం. బతుకు పోరాటంలో భద్రత లేక ఇప్పటి వరకు విశాఖ ఫార్మా సెజ్ల్లో వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు అచ్యుతాపురం సెజ్లో అదే జరిగింది. సాల్వెంట్ లీకేజీతో 18 మంది చనిపోయినా ఎసెన్షియా మేనేజ్మెంట్ రియాక్ట్ కాలేదు. అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనా కన్నెత్తి చూడలేదు. సాక్షాత్తు సీఎం ఆ పరిశ్రమకొచ్చినా స్పందించలేదు. అసలు ఎసెన్షియా కంపెనీకు ఎందుకింత నిర్లక్ష్యం? కనీసం మానవతా దృక్పథంతోనైనా రియాక్ట్ అవ్వాలన్న సోయి లేదా? ఇంతకీ ఎసెన్షియా కంపెనీ ఎవరిది? ఇంత జరుగుతున్నా కంపెనీ యజమాని ఎక్కడున్నారు? కిరణ్ రెడ్డి ఎవరు? కంపెనీ ప్రమోటర్స్ ఎవరు? ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ హ్యావ్ కమ్. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబుల్ ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కడుండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ దగ్గర రాలేదు. బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ కంపెనీని పెట్టింది అమెరికాలోని తెలుగోళ్లే. 18 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఫార్మా కంపెనీ మూలాలు అమెరికాలోనే ఉన్నాయి. దీన్ని పెట్టింది అమెరికాలో స్థిరపడిన తెలుగోళ్లు. అమెరికాలో ఓ కంపెనీ పెట్టాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వీరు విశాఖపట్నం సెజ్లో ఇంత హడావుడిగా అరకొర జాగ్రత్తలతో ఎలా పెట్టారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటువంటి ప్రమాదమే అమెరికాలో జరిగి ఉంటే ఉన్న ఆస్తులు అమ్మినా బయటపడకపోగా మరికొన్నేళ్లు జైళ్లలో ఉండాల్సి వచ్చేది. ఎసెన్షియా ఫార్మా బయోటెక్ కంపెనీ 2007లో అమెరికాలో మొదలైంది. ఆధునిక సైన్స్, ఇంజనీరింగ్, ఔషధాల తయారీలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా మందులు తయారు చేస్తోంది. ప్రాసెసింగ్లో మంచి పేరుంది. ఫార్మాస్యూటికల్ తయారీలో ఎక్స్పీరియన్స్ ఉంది. మందుల్ని తయారు చేయడంతో పాటు పంపిణీ చేసే కట్టుదిట్టమైన వ్యవస్థలు ఉన్నాయి. పలు బయో కంపెనీలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అమెరికన్ టెక్నాలజీ ఆధారిత భాగస్వామి. ఆ టెక్నాలజీ సాయంతోనే ఔషధాలు తయారు చేస్తోంది. డాక్టర్ యాదగిరి రెడ్డి పెండ్రి తన కుటుంబ సభ్యుడైన మరొకరితో కలిసి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. 15 ఏళ్లుగా కంపెనీని వరల్డ్ వైడ్ చేశారు. సరికొత్త ఔషధాల తయారీ రంగంలో భాగస్వామిగా ఉన్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్గా కిరణ్ రెడ్డి పెండ్రి ఉన్నారు. వ్యాపార లావాదేవీలను ఈయన చూస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీనివాసరావు కోరాడా సిఎఫ్ఓగా ఉన్నారు. అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ సౌత్ విండ్సర్లో ఎసెన్షియా గ్లోబల్ ఆఫీస్, పరిశోధన, ప్రయోగశాలలు ఉన్నాయి. దీని బ్రాంచీలు హైదరాబాద్, విశాఖపట్నం అంటే అచ్యుతాపురం సెజ్లో ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు, తయారీ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. ఏపీలో ఔషధ తయారీ యూనిట్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైందని చెబుతున్నారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీలో నూతన ఆవిష్కారాలను ఇక్కడ చేస్తుంటారని తెలుస్తోంది. మనుషులపై ప్రయోగాలు చేసి సరికొత్త మందులు కనిపెడుతూ ఉంటారు. మనుషుల జీన్ను బట్టి మందులు వంటి 21వ శతాబ్దపు రోగాలకు ఈ సంస్థ మెడిసిన్స్ తయారు చేస్తుంది. ఆటోమేషన్తో పాటు భద్రత, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు గతంలో చెప్పుకుంది. జాతీయ భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అమెరికాలో ఏం జరుగుతుందో ఈ కంపెనీ నిర్వాహకులకు తెలియనిది కాదు.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అరకొర సౌకర్యాలున్నా ఈ కంపెనీకి పడే జరిమానా మామూలుగా ఉండదు. అందుకే చాలా కార్పొరేట్ సంస్థలు తమ కార్యాలయాలను, రీసెర్చ్ యూనిట్లను అమెరికాలో పెట్టుకుని తయారీ పనిని ఇండియా వంటి చోట్ల ఏర్పాటు చేస్తుంటాయనేది నిపుణుల మాట. ఇటువంటి ప్రాంతాలలో కార్మికులు చాలా చౌకగా దొరుకుతారు. ప్రభుత్వాలు స్థలాలిస్తాయి, కానీ ఖర్చు లేకుండా కనీస వసతులు కల్పిస్తాయి. అదే అమెరికాలో అయితే ప్రతిదీ కొనుక్కోవాల్సిందే. కమర్షియల్ ఏరియాలో నువ్వు కొనుక్కున్న భవంతిలో కరెంటు వైరు మార్చినా మామూలు దానికన్నా 3 ఖరీదు కట్టాల్సిందే. అందుకే భారత్ లాంటి దేశాల్లో పరిశ్రమలు పెడుతూ ఉంటారు. మనకు చాలా ఉదారంగా ఉపాధి చూపుతున్నట్లు చెబుతూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ ప్రాణాలు పోయినా పెద్ద ఖరీదు కట్టాల్సిన పని ఉండదనుకుంటారు. అచ్యుతాపురం సెస్ ఘటనలో 18 మంది చనిపోయిన ఎసెన్షియా మేనేజ్మెంట్ కనీస ప్రకటన కూడా చేయలేదు. సుమారు 22 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరో 22 కోట్ల రూపాయల షేర్లు అమ్మి మొత్తం 42 కోట్లతో కంపెనీని ఏర్పాటు చేసింది ఎసెన్షియా. ప్రభుత్వం సెజ్లో నామమాత్రపు ధరకి 40 ఎకరాల స్థలాన్నిచ్చింది. భద్రతకు అంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఘనంగా చెప్పుకున్న ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఇటీవలి కాలంలో 2 స్వల్ప ప్రమాదాలు జరిగాయి. అయితే అవేవీ బయటకు రాలేదు. ఇంటర్మీడియట్ కెమికల్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీ 2019 ఏప్రిల్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అచ్యుతాపురం సెజ్లో ఉంది. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఏర్పాటైన ఎసెన్షియా సంస్థకు యాదగిరి ఆర్ పెండ్రి వ్యవస్థాపక చైర్మన్ కమ్ సీఈఓ. ఇప్పుడు అంటే 2021 మార్చి 1 నుంచి శ్రీనివాసరావు కోరాడా CFOగా ఉన్నారు. 2013 ఫిబ్రవరి 27 నుంచి యాదగిరి ఆర్ పెండ్రి డైరెక్టర్ పెండ్రి కిరణ్ రెడ్డి, 2023 జూలై 6 నుంచి వివేక్ వసంత్ సావే, 2020 నవంబర్ 18 నుంచి దండు చక్రధర్, 2023 జూలై 6 నుంచి అజిత్ అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీళ్లందరూ వేర్వేరు కంపెనీల్లో కూడా డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ అలెగ్జాండర్ జార్జ్ అమెరికాలో పుట్టిన భారతీయుడని తెలుస్తోంది. ఎసెన్షియా లైఫ్ సైన్సెస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్, కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్ ల్యాబొరేటరీ కనెక్టికట్లో ఉంది. 250 నట్మెగ్ రోడ్ సౌత్, సౌత్ విండ్సర్, కనెక్టికట్ 060743499. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. మందులు పంపిణీ చేసే కార్పొరేట్ ఆఫీస్ కెండల్ స్క్వేర్, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో రీసెర్చ్ స్టేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఏపీలోని విశాఖపట్నం, అచ్యుతాపురంలోని ఏపీ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలోనే ప్రమాదం జరిగి 18 మంది కార్మికుల ప్రాణాలు పోయాయి. హైదరాబాద్ అడిక్మెట్లో ఎసెన్షియా బయోఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మైనింగ్ అండ్ మెటల్స్ కంపెనీ ఉన్నట్లు కంపెనీ ప్రొఫైల్లో ఉంది. అడిక్మెట్లో 1-9-815 డోర్ నెంబర్తో కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. ఈ అడ్రస్లో ఒక పాత నివాస భవనం మాత్రమే ఉంది. పక్కన ఉన్న షాపులకు డోర్ నెంబర్ వేసి ఉన్నప్పటికీ ఈ కంపెనీ రిజిస్టర్ అయిన భవనానికి డోర్ నెంబర్ వేసి లేదు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో నమోదైన వివరాల ప్రకారం విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలో 2020 సెప్టెంబర్ 9 నుంచి డైరెక్టర్గా ఉన్నారు యాదగిరి. దీనికి ముందు అదే ఏడాది ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అదనపు డైరెక్టర్గా ఉన్నారు. ఎసెన్షియా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కు 2008 ఆగస్టు 1 నుంచి డైరెక్టర్గా ఉన్నారు యాదగిరి. ఈయనతో పాటు మన్నం స్వర్ణలత అనే మరో మహిళ కూడా అదే తేదీ నుంచి డైరెక్టర్గా ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రికార్డుల్లో ఉంది. ఈ కంపెనీలు ఏర్పాటు చేయకముందు 1988 నుంచి 2005 వరకు బ్రిస్టల్ మైర్స్ స్క్విబ్ కంపెనీలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాలలో ఆయన పనిచేశారు. ఎసెన్షియా కంపెనీకి 2 యజమానులు ఉన్నారు. ఒకరు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడున్న అతనుకు మాకు సంబంధం లేదని వారిలో ఒకరంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ ఉంది. దానివల్ల సేఫ్టీ నిబంధనలు పాటించే బాధ్యత తీసుకునే నాయకత్వం లేకపోవడం వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. కంపెనీ డైరెక్టర్లలో ఎవరెవరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ప్రత్యేకించి ఈ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది 2 నేను మాట్లాడితే నేను వాళ్ళ తెలియజేసింది ఏంటంటే 2 ఓనర్స్ ఉన్నారు. ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల, ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలా చేశారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ హోంమంత్రి కాల్ చేసినా అతను పట్టించుకోలేదు. తొలుత రింగ్ అయిన ఫోన్ ఆ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. అమెరికాలో ఉంటున్న కిరణ్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
ఇంత పెద్ద కంపెనీ నడుపుకుంటున్నప్పుడు ఇన్ని కోట్లు మేము పెట్టుబడి పెడుతున్నాము, మాకు ఇన్ని రాయితీలు కావాలని గవర్నమెంట్ ని నిలదీసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గానండి. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నామండి దీని మీద పర్టికులర్ గా. అందుకే ఉన్నత స్థాయి విచారణ అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారంటే దీని మీద విచారణే కాదండి, దీని లింక్ చుట్టుపక్కల అన్ని కంపెనీస్ మీద కూడా కంపల్సరీ పడుతుంది దీని ఇంపాక్ట్. ఎందుకంటే ఒక క్రైటీరియా పెట్టుకుని విచారణ చేపట్టేటప్పుడు మిగతా కంపెనీస్ కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి, ఎందుకు యాజమాన్యాలు బయటకు వచ్చి మాట్లాడలేదు, ఇమ్మీడియట్ గా దాని మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే అధికారులు అలర్ట్ అవుతారు, పాలకులు పరుగులు తీస్తారు, 1-2 రోజులు హడావుడి చేస్తారు. ఆ తర్వాత షరామామూలే. కంపెనీల దారి కంపెనీలదే, అధికారుల దారి అధికారులదే. ఫలితంగా మళ్లీ అవే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉపాధి కోసం వచ్చిన ఉద్యోగుల ఉసురు తీస్తున్నాయి. ఎన్నో కుటుంబాల్లో కడుపు కోతను మిగులుస్తున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ నిర్లక్ష్యం ఉంది? సేఫ్టీ ప్రికాషన్స్ ఏమయ్యాయి? సేఫ్టీ ఆడిటింగ్ జరిగిందా లేదా? ప్రమాదకరమైన సాల్వెంట్ని ఎలా భద్రపరిచారు? అంత నిర్లక్ష్యంగా డ్రమ్స్లో ఎలా వదిలేశారు? కంపెనీలో అంతా యువతే ఎందుకున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలకు సమాధానాలు అంతుచిక్కటం లేదు. అనకాపల్లి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదం రియాక్టర్ పేలడం వల్ల కాదని, సాల్వెంట్ లీక్ అవడం వల్లనే అని ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సాల్వెంట్ లీకేజీ వల్లనే ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్ విభాగం డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక అదొక్కటే కారణం కాదు, చాలా లోపాలు ఉన్నాయని తెలుస్తోంది. రియాక్టర్లో తయారైన మిథైల్ టెర్ట్, బ్యూటైల్ ఈథర్ మిశ్రమాన్ని స్టోరేజ్ ట్యాంకులోకి మార్చే సమయంలో ఆ మిశ్రమం లీక్ అయింది. ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని వెంటనే అరికడతారు. కానీ ప్రొడక్షన్ బ్లాక్లోని రియాక్టర్ నుంచి పీడీ ల్యాబ్ ద్వారా ట్యాంకులోకి రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో లీకేజీ ఏర్పడింది. ఆ మిశ్రమం బయటకు వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారింది. ఆ వాయువు సాధారణ వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు సంభవించిందని ఫ్యాక్టరీస్ విభాగం తెలిపింది. ఈ పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కుప్పకూలింది. అంతేకాదు, మృతదేహాలు ఎగిరిపడ్డాయి. ఫ్యాక్టరీకి వెలుపల ఉన్న చెట్టు కొమ్మపై శరీర భాగాలు పడ్డాయి. లంచ్ టైంలో ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రమాదకరమైన సాల్వెంట్ను ఎలా భద్రపరిచారు, అంత నిర్లక్ష్యంగా డ్రమ్స్లో ఎలా వదిలేశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. చనిపోయిన వారిలో 70% మంది 40 ఏళ్లలోపు వారే. వీరిలో ఎక్కువగా 18 నుంచి 21 ఏళ్ల వారే ఉన్నారు. డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి కాగానే ఫార్మా పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తూ ఉండడంతో ఉద్యోగాల్లో చేరారు. ఇలా చేరుతున్న వారిని కంపెనీల నిర్లక్ష్యం నిలువునా ముంచేస్తోంది. తాజా ప్రమాదంలో చేతికొచ్చిన పిల్లల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. మృతి చెందిన వారిలో కాకినాడకు చెందిన హారిక కూడా ఉంది. ఈమె సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లి వచ్చాక ప్రమాదం జరిగిన రోజే విధుల్లో చేరి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయింది. పార్థసారథి అనే వ్యక్తి పెళ్లి వచ్చే నెల 5న ఉంది. ఈ పెళ్లికి సంబంధించి షాపింగ్ చేసి వచ్చి ఆఫీస్కు వెళ్లాడు. వెళ్లిన అరగంటకే చనిపోయాడని కబురు అందడంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. టెక్నీషియన్ వెంకటసాయికి ఈ మధ్యనే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇంతలోనే మృత్యువు కాటేసింది. ఉద్యోగంలో చేరిన నెలకే 23 ఏళ్ల పైడి రాజశేఖర్ ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరి గాథ వింటుంటే కన్నీళ్లు ఆగవు. బాధితులను ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. చాలా కాలంగా సేఫ్టీ ఆడిట్ జరగకపోవడమే ప్రమాదానికి కారణం. ఈ ఘటనతో పరిశ్రమల్లో భద్రత ప్రమాణాల్లో డొల్లతనం మరోసారి చర్చనీయాంశమైంది. అరకొర భద్రత మధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును ఈ దుర్ఘటన మళ్లీ ప్రశ్నిస్తోంది. ప్రత్యేకంగా జిల్లాకో పరిశ్రమల శాఖ అంటూ ఉన్న ఏనాడు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్ మాటున తనిఖీలకు సంకెళ్లు వేయడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో కార్మికులకు భద్రతే కరువైంది. ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్ల దగ్గర ఉష్ణోగ్రతలు, ప్రెషర్ గేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సర్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. రియాక్టర్పై రప్చర్ డిస్క్ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు తన్ని ప్రాణనష్టం తప్పుతుంది. ఇంత కీలకమైన చోట నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చిన వారికి విధులు కేటాయిస్తున్నారని, ఇదే ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు? సదరు పరిశ్రమలు సురక్షితంగా ఉన్నాయా? అక్కడి ఉద్యోగుల నైపుణ్యాల పరిస్థితి ఏమిటి? నివారణ చర్యలు చేపట్టే సామర్థ్యం ఏమిటి? ఇలా అనేక కోణాల్లో పరిశీలన చేయాలి. పటిష్టంగా చర్యలు చేపట్టాలి. కానీ వణుకు పుట్టించే స్థాయిలో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అచ్యుతాపురంలో తాజా ఘటనను చూస్తే అన్ని వైపులా కమ్ముకున్న నిర్లక్ష్యపు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఇక్కడ
నిబంధనల మేరకు ఎన్ఓపి అనుసరించలేదని తెలుస్తోంది. ఒక్క ఎసెన్షియాలోనే కాదు, చాలా కంపెనీల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదు. గత 5 ఏళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై హై పవర్ కమిటీ వేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పరిశ్రమలతో పాటు ప్రజల భద్రత ముఖ్యమన్నారు. రెడ్ కేటగిరీ పరిశ్రమలో తప్పకుండా సేఫ్టీ ఆడిట్ జరిపించాలని హెచ్చరించారు. పరిశ్రమల నిర్వహణపై ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తున్నామన్నారు. అధికారుల అలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. ఇక ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకు వస్తే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తారు. విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్ చేయాలి. 15 ఏళ్ల కిందట ఉన్న ఈ ప్లాన్ను అప్పటి నుంచి అప్డేట్ చేయలేదు. ఈ వ్యవధిలో ఎన్నో కొత్త పరిశ్రమలొచ్చాయి. ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాల విభజనతో నైసర్గిక స్వరూపం మారిపోయింది. అందుకు తగ్గ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్పై దృష్టి పెట్టలేదు. పారిశ్రామిక వాడల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే క్షతగాత్రులకు బర్న్ వార్డులో మెరుగైన చికిత్స అందించాలంటే విశాఖలోని కేజీహెచ్కు తీసుకురావాల్సిందే. ఈలోగా సకాలంలో వైద్యం అందక మృతి చెందుతున్న ఘటనలెన్నో. పరవాడ, అచ్యుతాపురం ప్రాంతంలో అధునాతన వైద్యశాల నిర్మాణంలో భాగంగా ఈ బానింగ్ ఇండస్ట్రియల్ పార్క్లో స్థలం గుర్తించారు. విరాళాలు ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. కొన్నాళ్లుగా ఇది ప్రతిపాదనలకే పరిమితమైంది. మరోవైపు వివిధ శాఖల అధికారులు అప్రమత్తమై నిర్వహించే తనిఖీలు ప్రయోజనకరంగా ఉండాలి. ముఖ్యంగా ఏ విషయాల్లో లోపం ఉంది, ఎక్కడ డొల్లతనం గమనించారు, వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి అనే విషయాలపైన అధ్యయన కమిటీలు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మొక్కుబడి ధోరణి సరైంది కాదంటున్నారు నిపుణులు. గుర్తించిన లోపాలపై దిద్దుబాటు చర్యలు పటిష్టంగా ఉన్నాయా, లేక పైపై మెరుగులకే పరిమితమయ్యారా అనే విషయాన్ని సైతం గమనించాల్సిన అవసరం ఉంది. కానీ కొన్నేళ్లుగా ఇవేవీ జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఎసెన్షియా ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. మీరంటే మీరు కారణమని అధికార విపక్షాల మధ్య హై వోల్టేజ్ వార్ నడుస్తోంది. గత 5 ఏళ్లలో సరిగ్గా సేఫ్టీ ఆడిట్ జరగకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని వైసీపీ నేతలు కొట్టిపారేశారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 18 మందిని మింగేసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే వినిపిస్తోంది. ప్రమాదవశాత్తు జరిగిందా, లేక యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే ప్రమాదంపై కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫార్మా సెజ్ల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏటేటా ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రమాద సమయంలో అధికారులు, నేతలు ఉరుకులు పరుగులు పెట్టడం, ఎక్స్గ్రేషియా ప్రకటించడం చకచకా సాగిపోతున్నాయి. ఎన్ని కోట్లిచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా చూడొచ్చు. అందుకు ఫార్మా కంపెనీల్లో ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ జరగాలి. కంపెనీలు సైతం భద్రతా ప్రమాణాలను పక్కాగా చేపట్టాలి. కానీ కొన్నాళ్లుగా ఇది జరగడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్పై రాజకీయ రచ్చ మొదలైంది. ఘటనకు మీరంటే మీరు కారణమని అధికార విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు. అచ్యుతాపురం సెజ్ ఘటనలో క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 60 రోజులే అయిందన్నారు. ఈ ఘటనకు కారణం ఎవరని ప్రశ్నించారు చంద్రబాబు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవన్నారు. బాధ్యులైన అందరిపైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. 5 years ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఉండే ఇండస్ట్రీస్ మీద పడ్డారు వీళ్ళు. రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు. మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పనిచేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు. అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం. నాకే అర్థం కాదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఏం జరుగుతా ఉంది, ఏమైపోతా ఉంది, ఎక్కడికి పోయారు వీళ్ళని. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. విల్ స్ట్రీమ్ లైన్, విల్ సెట్ రైట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఈ ఆరోపణల్ని వైసీపీ కొట్టిపారేసింది. ప్రమాదం జరిగినప్పుడు సీరియస్గా తీసుకోకుండా తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వనాశనం చేసేసింది. అందువలన మేమేం చేయలేకపోతున్నామని మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 గంటలకు జరిగితే 4 గంటలకి హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రస్తావన చేయలేదంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలు నాశనం చేయటం వల్ల జరిగిందని అడుగుతా ఉన్నా. ఎవరు ఏ వ్యవస్థను నాశనం చేయలేదు, ఏ వ్యవస్థలు నిర్వీర్యం చేయలేదు. అన్ని వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. కానీ మాట్లాడితే వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. మేమన్నీ పునర్నిర్మాణం చేస్తున్నాం, మొట్టమొదటి నుంచి మొదలెట్టేశాం అనేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. నేను సేఫ్టీ ఆడిట్ జరిగితే పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతాయనే వదంతులు ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్.
అందుకే ఒకడుగు వెనక్కి వేస్తున్నామన్నారు. కంపెనీలు రావని సేఫ్టీ ఆడిట్ జరపకపోవడం వల్లే అంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు అంబటి. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. కానీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రీస్లో వెనక్కి వెళ్ళిపోతారనేటువంటి ఒక అపోహ, ఒక అభిప్రాయం కలిగింది. అని ఎవరు కలిగింది? ఒక డిస్కషన్ జరిగిందనమాట. అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక డిస్కషన్, ఏంటి సేఫ్టీ ఆడిట్ చేయాలనేటువంటి డిస్కషన్ ఒకటి జరిగింది. సేఫ్టీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రీస్లు వెనక్కి వెళ్ళిపోతారు, పెట్టుబడులు రావు అనే వాదన ఒకటి వినిపించింది. చాలా చర్చ జరిగిన తరువాత ఈ సంఘటన జరిగింది. ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వం కాదా? విశాఖ బాధితుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బొత్స. కనీసం వారికి ఏం కావాలో కూడా పట్టించుకోవట్లేదని విమర్శించారు. అయితే గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవస్థల్ని చక్కదిద్దే పనిలో తాముంటే ఈలోపు ఈ దుర్ఘటన జరిగిందని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. మరోవైపు ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందకు వస్తుందని మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పామన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమన్నారు పవన్ కళ్యాణ్. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల బాధ్యతపై కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు. అచ్యుతాపురం సెజ్లో జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరిశ్రమల్లో భద్రత వ్యవహారాలను మరింత పెంచేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పొంచి ఉన్న ప్రమాదాలు, తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పేలుళ్లు నివారించడానికి ఆయా కంపెనీల సన్నద్ధత ఏ విధంగా ఉందో పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. విశాఖ, పరవాడ, అచ్యుతాపురం సెజ్ల్లో ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో ప్రమాద నివారణ వ్యవస్థలు, మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయా లేదా, రియాక్టర్లు, బాయిలర్స్ పేలుడు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మరింత అప్రమత్తత ఏ స్థాయిలో ఉందో సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఫార్మా సెజ్ల్లో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యల్లో కార్మికుల ప్రాణాలు పోయాయి. ఘటన జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు. కంపెనీల్లో తనిఖీల ప్రస్తావన వస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ మామూలే. దీన్నే కంపెనీలు అలుసుగా తీసుకుంటున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న ప్రమాదాలకు లెక్కే లేదు. వీటిని బయటకు రాకుండానే మేనేజ్ చేస్తున్నాయి. అచ్యుతాపురం లాంటి పెద్ద ప్రమాదాలైతేనే బయటకొస్తున్నాయి. ఈ ఘటనల్లో యాజమాన్యాల నిర్లక్ష్యం, నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్మికులకు ఏమాత్రం భద్రత కల్పించడం లేదని అర్థమవుతోంది. మినిమం సేఫ్టీ రూల్స్ కూడా పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సెజ్ల్లో నిరంతర తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి.